ఇంతకుముందు గురుకులాలు ఉండేవి. రాముడి కాలంలో, కృష్ణుడి కాలంలో గురువుల దగ్గర వెళ్ళి గురుకులాల్లో చదువుకునేవాళ్ళు. దాని తర్వాత తాళపత్ర గ్రంథాలు భూమి మీద రాయటం, పలక మీద రాయటం, పుస్తకాల మీద రాయటం, స్కూల్సు, దాని తర్వాత డే స్కూల్సు, హాస్టల్సు, మళ్ళీ గురుకులాలు, మళ్ళీ ఆదర్శ, ఏకలవ్య మోడల్ స్కూల్స్ కాడికొచ్చింది. ఏదన్నా గురువుకి, శిష్యుడికి అని నేను అనలేను. గతంలో గురు శిష్యుల బంధం ఉండేది. వాళ్ళు శిష్యుల కోసం సిన్సియర్‌గా ఉండేవాళ్ళు. గురు శిష్యుల అనుబంధం కొనసాగుతుండేది. కానీ ఇయాల ఏం జరుగుతా ఉందంటే గురు శిష్యుల అనుబంధం కాస్త గురు శిష్యుల అనుబంధం కాస్త ఏమయ్యిందంటే టీచరు స్టూడెంట్ రిలేషన్‌కొచ్చేసింది. సో, మారుతున్న కాలక్రమంలో బలపం పలక నుంచి పెన్సిలు, పెన్ను, నోట్స్ దగ్గర నుంచి అలా డిజిటల్ ఎడ్యుకేషన్ వైపు మనం వెళుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో, ఈ క్రమాన్ని మనం చూసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి. సో, నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అంటాడు, "విద్య అనేది ప్రపంచాన్నే మార్చే శక్తివంతమైనటువంటి ఆయుధం" అని చెప్తాడు. సో, వాస్తవం కూడా విద్య ఏ రూపంలో డిజిటల్ రూపంలో ఇలా వస్తూ ఉంది. నేటి స్టూడెంట్స్ శిక్షణ కోసం ఫౌండేషన్‌లో లిటరసీ అండ్ న్యూమరసీ అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులు వచ్చినాయి. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ వయసును బట్టి ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని విద్యను అందించడం, పిల్లలకి టీచర్ చెప్పటం, కంప్యూటర్‌లో అందించే కార్యక్రమాలు ఇవాళ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎన్ఈపీ నేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2026 చెప్పిన 2020 ప్రకారం బాలల భవితకు భద్రతకు ఆందోళన దృష్ట్యా యునెస్కో డిజిటల్ ఉపయోగించే విధాన క్రమం సలహాలు సూచనలు ఇస్తా వస్తూ ఉంది. సో, డిజిటల్ ఒక విధంగా మంచిది, ఇంకొక విధంగా చెడ్డది. అచ్చం డిజిటల్ మీద డిపెండ్ అయితే వాడికి బయట ప్రపంచం తెలియదు. టీచర్ మంచి చెడు చెప్తాడు. పక్కన పిల్లాడిని కొడతా ఉంటుంటే అది కాదని టీచర్ చెప్తాడు. వినకపోతే వాడిని దెబ్బ కొడతాడు, పనిష్మెంట్ చేస్తాడు. డిజిటల్ విద్య అవసరమేం కావచ్చు కానీ అదే ఎజెండాగా కాకూడదు. అందుకోసం చూసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. సో, డిజిటల్ విద్యనే మనం సాంకేతిక అంటే శారీరక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అచ్చం డిజిటల్ మీద పడతా ఉంటే పిల్లలు కంటి సమస్యలు వస్తున్నాయి, నిద్ర సమస్యలు వస్తున్నాయి, తలనొప్పి వస్తుంది, ఎన్నెముక సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే ఇన్ని సమస్యలు డిజిటల్ పేరుతో అవసరం అనేది అలా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 13, 16 సంవత్సరాల టైం కాదులే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా గాడ్జెట్లని, సెల్ ఫోన్ని నిషేధించే కార్యక్రమాన్ని చేపడుతుంది. అది వరకట్న నిషేధ చట్టంలాగా ఉంది. పేరెంట్స్ మరి వాళ్ళు మళ్ళీ పడుకొని ఇంకొకళ్ళని గంటానికో లేకపోతే ఎంజాయ్ చేయడానికో సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా పిల్లల్ని మరి ఇంత చిన్న పిల్లలకే సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారంటే వీళ్ళు సాధటానికి తెగ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ సెల్ఫిష్‌నెస్ ఎక్కువేసేది. కడుపున పుట్టిన వాళ్ళకంటే వాళ్ళని కూడా వీళ్ళు ఎందుకు అంటున్నారంటే ముసలోళ్ళు లేనప్పుడు చూస్తారని అట్లనే వచ్చింది. చిన్న చిన్న పిల్లలకి 3 ఇయర్స్ పిల్లలకి కూడా సెల్ ఫోన్లు ఇస్తూ ఉన్నారు. దరిద్రంగా ఉన్నది. అట్లా అలవాటు పడినటువంటి పిల్లలు ఒక రకమైనటువంటి భావోద్వేలకు విలువలకు దూరం అవుతున్న పరిస్థితి. వాళ్ళ ప్రవర్తన కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇది పరిస్థితులన్నిటిని అధిగమించే ముందుకు పోవాలి. కోవిడ్ టైంలో కూడా విద్యార్థులకు డిజిటల్ తరగతులు పెట్టారు. సరే, ప్రత్యేక పరిస్థితుల్లో వేరు అనుకోండి. విద్యార్థులకి ట్యాబ్‌లు ద్వారా డిజిటల్ విద్యను చేరువ చేయటం మంచిదే. సో, అదే ఎజెండాకి వెళ్ళటం ఎప్పుడు మంచిది కాదు. ఇక ప్రైమరీ, ప్రీ ప్రైమరీ వినోదం కోసమని అలవాటు పడినటువంటి కాస్త ఆన్‌లైన్ గేమ్‌లు అది తెలిసి తెలియని వయసులో దానికి కనెక్ట్ అయ్యి అదే ఎజెండాగా జీవితంగా కొనసాగుతున్నారు. వాళ్ళ కెరియర్‌ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. పేరెంట్స్, ఉపాధ్యాయులు పట్టించుకోకపోతే. డిజిటల్ విద్య గురించి వివరించే సమయంలో హానికరమైన వెబ్‌సైట్‌ల గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే అనేక రకాల పోర్న్ వీడియోస్, అనేక అశ్లీల సాహిత్యాలు, అనేక రకాలైనటువంటి పక్కదారి పట్టించి అవాస్తవాలు, సోషల్ మీడియా లాంటివి అయితే అసలు దుర్మార్గంగా వచ్చినాయి. వాస్తవాలే ఉండవు. పిల్లల మొబైల్ ఫోన్‌లో, ల్యాప్‌టాప్‌లో, టీవీలు అతుక్కొని పోయే ఒక కల్చర్ ఒకటి తయారవుతూ ఉంది. శారీరకంగా, మానసికంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇవి. సో, విద్యార్థులు ఐసీటీ ఉపయోగించేటప్పుడు చూపు, వినికిడి, స్పర్శ మొదలగునవి ఉపయోగించాలి. సో, విద్యా విషయాలు మాత్రమే సపోర్ట్ చేయాలి. ఆటల ద్వారా నేర్చుకునే విధంగా సపోర్ట్ చేయాలి. టీచర్ అయితే వ్యక్తిగత భద్రత, హింస లేనటువంటి విద్యా విధానాన్ని నేర్పుతాడు. మీరు ఒకసారి డిజిటల్ ఎంటర్ అయిన తర్వాత అది మీ చేతుల్లో ఉంటుందా? పిల్లలు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత వాడు 24 గంటలు ఖాళీగా ఉండలేరు కదా! వాడు ఎందులోకి వెళ్తాడు? ఏ యాప్ నొక్కుతాడో తెలియదు. వాడి సో, అందుకోసం అదొక 13 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా
సెల్ ఫోన్లు నిషేధించాల్సిందే దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పెద్దలారా, మిత్రులారా, టీచరు, స్టూడెంటు రిలేషనే బెస్ట్. మధ్య మధ్యలో దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. డిజిటల్ విద్యను ఉపయోగించుకోవచ్చు. దాన్ని కాదనట్లేదు గానీ, డిజిటల్ విద్య ఎజెండాగా బాలల భవిష్యత్తుకి బంగారు బాటగా ఏయకపోగా బాలల భవిష్యత్తును నాశనం చేస్తది. ఎందుకంటే టీచర్ కోఆర్డినేషన్ లేకపోతే పిల్లలకి తెలియనితనాలే ఎక్కువుంటాయి. 15 ఏళ్ళు వచ్చిన దాకా చాలా విషయాలు తెలియవు. కొన్ని విషయాలు తెలియచ్చు. చాలా విషయాలు తెలియవు నాకు తెలిసి. చాలామంది చూస్తున్నాను కాబట్టి. అటు టీచర్స్ గానీ, ఇటు విద్యార్థులతో నేను టచ్‌లోనే ఉంటాం కాబట్టి రెగ్యులర్‌గా ఏదో సందర్భంలో మాట్లాడుతూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, అధ్యయనం చేస్తూనే ఉంటుంటాం, మీటింగ్స్‌కి పోతూనే ఉంటాం కాబట్టి. సో, అందుకోసం డిజిటల్ విద్య వన్ ఆఫ్ ద పార్ట్ గానీ, అదే ఎజెండాగా వెళ్ళొద్దని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయలని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, ఇంగ్లీష్ ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ అనండి పెద్దలారా, మిత్రులారా.